జీతాలు ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని కోటిలో ఉన్న డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా వర్కర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో ఒక ఆశా వర్కర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. తోటి వర్కర్లు ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా వర్కర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు తమ డిమాండ్లను వివరిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తమ సమస్యలు పరిష్కారానికి నిధులు పెంచాలని, కనీస వేతనం 18,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 రూపాయల పారితోషికాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోకపోతే ఆందోళనకు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు హెచ్చరికలు జారీ చేశారు. Vale,